దేవుని స్తోత్రం. ఈ దినమందు దేవుని సన్నిధానమునకు వచ్చిన ప్రియులకు యేసువారి నామములో వందనాలు. ఈ నూతన సంవత్సరం తారీఖులే మారుతున్నాయి. సంవత్సరం సంఖ్య మాత్రమే మారింది. 23 నుంచి 24 వచ్చింది. అయితే వారములు, నెలలు, తారీఖులు అన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. అయితే మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మన ప్రార్థనను అంగీకరించి తన కృపకులటువంటి కార్యాలను జరిగించాలి అని మనం అడుగుదాం. అలాగే గత సంవత్సరం అంతా కూడా సంఘ ప్రియబిడ్డలను ఆశ్చర్యకరంగా కాపాడుతూ వచ్చారు. దేవుడు మన ప్రార్థనను అంగీకరించి తన కృపలో వాళ్ళని భద్రపరుస్తారు కాక. ప్రతి బుధవారం, శనివారం దేవుని సన్నిధిలో చేరి వచ్చిన ప్రియులైన మేము ఉపస్థించి ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి నెల 2వ వారం అంటే రానున్న బుధవారం నుండి శనివారం వరకు ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థనలు చేసుకోబోతున్నాం. అలాగే ఆదివారం నాడు ప్రభులెరిగి బాప్తిస్మం పొందినటువంటి ప్రియులైనటువంటి వారు ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకోబోతున్నాం. ఈ పరిశుద్ధ క్రమం కొరకు ప్రభు ప్రియులందరూ కూడా సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని అందిస్తున్నారు. దేవుని స్తోత్ర. అలాగే అంతకు మించి కుటుంబంలో ఈ నూతన సంవత్సరంలో తన నూతన కార్యాలు, వాగ్దాన కార్యములను మన బిడ్డలు చాలామంది బిడ్డలు చదువుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్క విషయం మనం ప్రార్థన చేసేవారంగా ఉన్నాము. దేవుని స్తోత్ర. నూతన సంవత్సరానికి వచ్చాము. ఒక మంచి మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది. మొట్టమొదటి ఆదివారం ఏ వాక్యం చదువుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసుకుంటుంటే ఒక మంచి వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. మన పక్కనే ఉంది చదువుకున్న వాక్యాలలో. 122వ దావీదు కీర్తనలో 6వ వచనంలో దైవభక్తుడు దావీదు, ఇది యాత్రా కీర్తనట. ఈ యాత్రా కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. వర్ధిల్లటం మాత్రమే కాకుండా నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరుల్లో క్షేమముండును గాక. ఇప్పుడు దేవుని స్తోత్రాలు. ప్రభునందు పిల్లారా, ఈ పరిశుద్ధ వాక్కులు ఈ సంవత్సరం అంతటికి మన సంఘ పక్షంగా సకల పరిశుద్ధుల పక్షంగా అంగీకరించి మేలును, స్వస్థతను, జీవమును, ఆశీర్వాదములను ప్రభువారు ప్రసాదిస్తారు గాక. ఈ యాత్రా కీర్తనలో దావీదు భక్తుడు ప్రారంభంలో శ్రమిస్తున్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. దేవుని మందిరానికి వెళదామని చెప్పినప్పుడు, దేవుని మందిరానికి వెళదామనుకున్నప్పుడు నేను నా భార్యతోనూ మనసు కలిసి మాట్లాడే తమ్ముడితోనూ లేకపోతే చెల్లెములో లేకపోతే తనతోనూ అంటూ ఉంటాను. నేను ఏమంటానంటే, ప్రార్థనకు టైంకి మీరు రండి. చాలామంది ఆఖరి పాటికి హడావుడిగా వస్తారండి. ఈ మాట నాకు వాడుకైపోయింది. అభ్యంతర పడబోకండి, చెప్పిందే చెప్తున్నారు అని ఒక మాట కూడా నా దగ్గరకు వచ్చింది. ఆఖరి పాట సమయానికి హడావుడిగా భక్తులు వస్తారు. ఆమెను అనగానే ఇక్కడ నిలబడతారు. ఎందుకు నా డ్యూటీకి వెళ్ళిపో, ప్రార్థన చేసేది. నేను ప్రార్థన చేస్తే 2వ ఓడికి కూడా మన్నాలు చెప్పకుండా పారిపోయేది ఖాయం. కానీ భక్తుడు దావీదు దేవుని మందిరములోకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను బాగా సంతోషపడ్డాను. ఎంత తొందరగా వెళ్దామా. నేను 7వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు ముస్తాబాద్లో ఆశీర్వాదం గారిని ఒక మాస్టర్ గారి దగ్గర లెక్కలు, ఇంగ్లీష్ నేర్చుకుంటా పెట్టారు. బహుశా ఒక 4 రోజులు ఉన్నానేమో, లేకపోతే అంతకంటే ఎక్కువ ఉన్నానేమో. వేసవి కాలం. ఆ కుటుంబంలో 3 కొడుకులు
2 అక్కలు. ఒక అక్క నిన్న ఉయ్యూరులో కలుసుకున్నాను నేను. చూడగానే నాన్న బాగున్నావా, కృపారావు చెప్పి గబా పరిగెత్తుకొచ్చింది. ప్రతి ఆదివారం అక్కడ ఇంకో ఆశీర్వాదంగానని ఇంకొక దేవుని సేవకుడు పరిచర్య చేస్తూ ఉండేవాడు. ప్రభుని ఎరిగినటువంటి కుటుంబం. సరే మాస్టర్ల పేర్లు గుర్తురావట్లేదే, కానీ ప్రతి ఆదివారం నాడు వీరు ప్రార్థన బయలుదేరేవాడు. ఆ అమ్మకు, ఆ టీచర్ గారికి 3 కొడుకులు. 3 కొడుకులు ఇంటితో తీసుకొని ఆమె ప్రార్థనకు వచ్చింది. మాస్టర్ కుటుంబము మేము బయలుదేరే లోపు 2 నిమిషాలు ముందొచ్చి రోడ్డు మీద అక్కడ గేట్ దగ్గర నిలబడి, టీచర్ గారు ప్రార్థనకు వస్తున్నారా, రండి, చంద తీసుకోండి, పావులా తీసుకోండి, పర్వాలేదులే. ఏంటంట ఈ అమ్మ తీసుకోవాల్సిన చందా విషయం కూడా, కానుక విషయం కూడా, కానుక వరకు అభ్యంతర పడొద్దే. ఇంట్లో ఆశీర్వాద మాస్టర్ గారు, హిప్సీబాయ్ గారు, ఆ టీచర్ గారు హెన్రీ పాల్ అని ఒక అన్నయ్య. ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగధర్మాలు చేసి రిటైర్ అయిపోయారు, హైదరాబాద్ ఉన్నారు. అన్నయ్య నేను ఊళ్ళో కలిసి అని చెప్పానే, అక్క నేను అమ్మా ప్రతి వారం మనం బయలుదేరే ముందు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి చందా పావులు తీసుకోండి పర్వాలేదు, ఒక 20 పైసలు తీసుకోండి పర్వాలేదు అంటే ఏంటమ్మా ఈ టీచర్ గారు అనుకునేవాడు. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని అందరూ భయభక్తులు పెంచబడ్డారు. కాబట్టి దేవునికి ఇచ్చే చంద ఎన్నిక చేయకూడదు అని ఒక తలంపు వీరు మనసులో ఉందేమో. ఈరోజు ఈ వాక్కును జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేస్తుంటే మనసులోకి వచ్చిన తలంపు ఇది. దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలంటే ఆశ కొద్ది వెళ్ళాలా, ఆసక్తి కొద్ది వెళ్ళాలా, మేలు కొద్ది వెళ్ళాలా, మనకున్న సమస్యలను జయము పొందుటకు వెళ్ళాలా. సవాళ్ళు అని ప్రార్థన చేసుకున్నాం కదా, మన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఆదివారం వెళ్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, వచ్చేసాం అబ్బా అనుకోవద్దు. చాలా సవాళ్ళు మన ముందు ఉన్నాయి. మన బిడ్డల విషయంలో, చిన్న బిడ్డల విషయంలో, పెద్దవారి విషయంలో. నేను ఒక ఇంటికి వెళ్ళాను, పెద్దలు వెళితే మాటలు సాగితే అప్పటికి ఆయనకు, ఆ పెద్దలకి 75 సంవత్సరాలేమో. ఇంటి పెద్దకు, మా జీవిత భాగస్వామికి 74 లేకుంటే 72 సంవత్సరాలేమో. బాబు 75 సంవత్సరాలు చేసినాయి, దేవుడు ఇప్పటికి మమ్మల్ని ఆరోగ్యంగా కాపాడుతూనే ఉన్నాడు అని ఏవో మాటలు వచ్చి, నాన్నగారు ఏ వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారయ్యా అంటే 55 జరిగేటప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి అన్న. బా అంత చిన్న వయసులో త్వరగా వెళ్ళిపోవడానికి అంత తొందర వచ్చిందా అని అన్నారు. అంటే పెద్దవాడు ఆ ప్రశ్న వేయకూడదు, కానీ ఆయన ఉద్దేశం ఏమంటే ఇంకా జీవించాల్సిన సంవత్సరంలో చాలా ఉన్నాయి అనేది ఒక ఆలోచన, మంచి ఆలోచన అనుకుంటాను నేను. పెద్దలు అంటుంటారు, ఎవరైనా చిన్న వయసులో చనిపోతే అరే బతకాల్సిన వయసు ఇంకా చాలా ఉంది కదరా అంటుంటారు. కాబట్టి దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధన చేసి దేవుని కృపలో వర్ధిల్లుతూ క్షేమముతో కూడిన ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయువుతో కూడినటువంటి సవాళ్ళు కొన్ని ఉన్నాయి. ఈ సవాళ్ళ మీద కూడా విషయంలో కూడా జయము పొందాలా, అడగాలి దేవుణ్ణి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. మన సంఘ క్షేమము కొరకు, సకల పరిశుద్ధుల క్షేమము కొరకు, మన దేశ క్షేమము కొరకు ప్రార్థన చేసేవారంగా ఉన్నాం. భక్తుడు దావీదు ప్రారంభంలో జనులు వచ్చి రాజనగర్లోనికి ఎట్లా నూతించారు నాకు తెలియదు, లేకపోతే రాజనగర్లో నివాసం ఉండే సైనికుల కుటుంబీకులేమో తెలియదు, పరివార కుటుంబీకులేమో తెలియదు. జనులు వచ్చి యెహోవా మందిరమునకు వెళదామన్నప్పుడు పనులు భారంలో, రాజరికంలో పడి, పరిపాలనలో పడి, సింహాసనంలో కూర్చుని
ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలనే సంగతే నేను మర్చిపోయానేమో అనుకున్నాడేమో, తెలియదు నా ఊరికి ఆలోచన. ఈ సంవత్సరంలో దేవుని సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థించే వారంలో, మన ముందున్న సవాళ్ళ కొరకు ప్రార్థించే వారంగా ఉన్నాం. మన బిడ్డల యొక్క అభివృద్ధి కొరకు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు తెలుసు తల్లు లేని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు తెలుసు చదువులు ముగించిన బిడ్డలు ఉద్యోగ ధర్మాల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో సంఘం యొక్క ప్రార్థనను బట్టి మేలు జరగాలి. రెండో భాగం అంటాడు, కృష్ణేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఆశీర్వాదం కావాలి, కృప కావాలి, అభివృద్ధి కావాలి, నూతన ఆత్మలు కావాలి, నూతన కుటుంబాలు కావాలి. ప్రభునందు ప్రియులారా, చెదరిపోయిన వారు దేవుని సముఖంలో సమకూర్చబడాలి, ఆ ఎదుటకు సమకూర్చబడాలి, ఆయన సంఘమునకు సమకూర్చబడాలి. మన దేవుడు గొప్పవాడు. అందుకే ఈ నూతన సంవత్సరంలో సంవత్సరం మారినటువంటి ఈ దినాల్లో యెరూషలేము సంఘం యొక్క క్షేమము కొరకు, సమాజం యొక్క క్షేమము కొరకు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు అంటున్నాడు. మన దేశ క్షేమము కొరకు ప్రార్థించువారుగా మనం ఉందాము. ప్రార్థిస్తామా? నీ నగరులలో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. దేవుని ప్రియులారా, మన ప్రాకారములో నెమ్మది లేకుండా అయిపోవడానికి కారణం అంటే మన ప్రార్థనాహీనత, జాగృత లేని స్థితిని బట్టి సాతాను మన సంఘములో ప్రవేశించాడు, మన దేశంలో ప్రవేశించాడు, మన సామ్రాజ్యంలో ప్రవేశించాడు, మన కుటుంబంలో ప్రవేశించాడు, మన ప్రియుల మధ్య ప్రవేశించాడు. వారిని ఓడించటానికి మనం ప్రార్థన చేయకుండా ఉండకూడదు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నెమ్మది కొరకు, దేశ క్షేమము కొరకు, నగరు క్షేమము కొరకు, సామ్రాజ్య క్షేమము కొరకు ప్రార్థించేవారుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. తన కృపలో మనం జ్ఞాపకం చేసుకుని చూచేటువంటి వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవుని స్తోత్రాలు. 4వ అధ్యాయము 5వ వచనాన్ని తల్లి చదివారని ఇక్కడ అంటున్నాడు కదా, సమయాన్ని పోగొట్టుకోవద్దట. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా, మన ప్రాకారంలో నెమ్మది కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. అలాగే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతున్నారు అని చెబుతుంటే వర్ధిల్లుట కొరకు, అభివృద్ధి చెందుట కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. మన బిడ్డలు వారి జీవనయాత్రలో జయము పొందుటకు, స్థిరపరచబడుటకు, జీవిత జీవనయాత్ర జీవించడానికి ప్రార్థన చేస్తున్నాం కదా. ఈ సవాళ్ళను జయించడానికి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. అందుకే ఈ 5వ వచనం అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు, సంఘమునకు వెలుపల ఉన్న వారి విషయంలో జ్ఞానము కలిగి, జాగ్రత్త కలిగి జీవించమని చెప్తున్నారు. అంటే అన్యులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, దేవుని వాక్యము తెలిసి తెలియకుండా ఉన్నట్లుగా తర్కవాదన చేసేవారు కావచ్చు, ఎగతాళిగా మాట్లాడేవారు కావచ్చు, లెక్కలు వేసేవారు కావచ్చు, విమర్శించేవారు కావచ్చు, సూటిపోటీగా మాట్లాడేవారు కావచ్చు, మేము చాలా మంచివారు అని చెప్పుకునేవారు
కావచ్చు. ఇటువంటి వారు కనబడుతుంటారు, అర్థమైపోతుంటుంటారు. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. వీరెవరట? సంఘమునకు వెలుపల ఉన్నవారట, వెలుపల ఉన్నవారు. అందుకే మొదటి సత్యము నేను ఆలోచన చేసుకున్నాను, లేకుంటే ప్రభువా జ్ఞాపకం చేసింది, సమయమును పోనీయక జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓ ప్రభునందుక జాగ్రత్త లేకపోతే పోగొట్టుకుంటాం, నష్టపోతాం. వాయిదా జీవితం వద్దు. ఈ రోజు కాదు రేపు అనుకోవద్దు. రేపు నాది నీది కానే కాదు. ఓ ప్రభునందుకులారా, నేను 4వ తారీఖున మంగళగిరిలో ఒక పెళ్లికి వెళ్ళాను. చాలా ఉన్నతమైన పెళ్లి. నాతో పాటు ఒక దైవ సేవకుడు వచ్చాడు. నా కారు, ప్రభువారు ప్రసాదించిన కారు. కృష్ణంత కట్టు మీద వెళుతుంటే ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఆ తమ్ముడు, ఆ దైవ సేవకుడు చెప్పాడు, అన్నా ఈ ప్రభు పరిచర్యకు రాకపోవడమే చాలా ఇదిగా తిరిగాడన్నా, ఒక మంచి బ్యాచ్ ఉండేది. ఆయన చెప్పాడు, పీవీపీ వారి పెద్దలకు ఆస్తి ఏంటో నాకు కరెక్ట్గా తెలియదుగానన్నా, ఉన్నదాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఏం కాంట్రాక్ట్ దొరికినాయో, ఏ వ్యాపారాలు చేశాడో. ఆంధ్రాలో చాలా పెద్ద ఆస్తిపరుడు, ఇప్పుడు కోట్లకు అధిపతి. అక్కడ షాపింగ్ మాల్స్, బాంబేలో షాపింగ్ మాల్స్, విజయవాడలో షాపింగ్ మాల్స్, హైదరాబాద్లో షాపింగ్ మాల్స్, ఓ కోట్లు. మరి ఇంకొకరి పేరు చెప్పాడు, ఉన్నది చాలా సమృద్ధి ఉందన్న. జాగ్రత్త చేసుకోపోయేసరికి నేను నాయకుడిగా తిరిగిన రోజులు ఎట్లున్నాడో అంతకంటే ఇంకా కిందకు వెళ్ళిపోయాడన్న. సమయమును, చేతికి దేవుడిచ్చిన ధనమును, ఆశీర్వాదమును జాగ్రత్త చేసుకోకపోతే క్రైస్తవ విశ్వాసము అనబడే మన జీవితం కూడా అంతే. ఒకవేళ దేవుని బిడ్డ, చెల్లి, తమ్ముడు, లేకుండా కుమార్తె, ఒకప్పుడు నేను చాలా బాగున్నప్పుడు నన్ను బాగా పట్టించుకున్నాను, నేను వందనాలు చెప్పారు అందరూ, లేకపోతే స్తోత్రం చెబితే ప్రభు స్తోత్రం చెప్పారు అందరూ. ఇప్పుడు అసలు నన్ను పట్టించుకునే లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోవట్లేదేమో. జాగ్రత్త అవుతుంది. నేను పట్టించుకునేది కాదు. నీవు జాగ్రత్త చేసుకోవాల్సిన సమయంలో జాగ్రత్త చేసుకోకుండా ఉండిన దానిని నీ చేతులారా పాడు చేసుకున్నావేమో ఆలోచన చేయి. పోగొట్టుకుంటున్నావేమో ఆలోచన చేయి. పోగొట్టుకుని యాత్రలో ఉన్నామేమో ఆలోచన చేయి. ఇక్కడ భక్తుడు అన్నాడు, పౌరు భక్తుడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఉన్నదాన్ని జాగ్రత్తగా ఉండాలట. నా దగ్గర చాలా మంది పెద్దలే చాలా మాట్లాడుతూ ఉంటారు. పర్వాలేదు అనుకుంటే ఒక మాట చాలా మంది దగ్గర పలికారు. మంచి తెలియండి, మీ బిడ్డల కోసం ఏం ఉంచారో చెప్పండి. బైబిల్లోనే పితరులు వారి కొరకు ఆస్తిని, ఈవులను సంపాదించి ఉంచుతారని ఒక వాక్యం ఉంది. నువ్వు సంపాదించిన ధనం గురించో, తిప్పిన వడ్డీల గురించో, చీటీల గురించో, ఆస్తుల గురించో, పొలాల గురించో, కాలు గురించో మాట్లాడబోకు. నీ బిడ్డలకు ఏమి దాచిపెట్టావు? యాతనాస్వాదం దాచిపెట్టావా? వాగ్దానాస్వాదం దాచిపెట్టావా? నిరీక్షణ కృపను దాచిపెట్టావా? లేకుంటే ఈ లోకంలో జీవించడానికి ఒక జీవం కావాలి, ఒక జీవితం గుడారం కావాలి కదా, గుడారం దాచిపెట్టావా? ఏం లేదుగా. నేను కష్టపడ్డాడు అనుకోబాకు. కష్టపడిందంతా కూడా ఈ చేతిని పట్టుకుని కూర్చుంటే గాలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయామేమో. మా పిన్ని గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కొండం గారు, మామగారు తనది. అక్కో అన్ని నా ఎరుకోబాకు. బుద్ధి తంట 2 కాళ్ళు 2 రెక్కలు పైకెత్తి ఎల్లికెలిగా పడుకుని, ఓహోహో ఈ ఆకాశాన్ని నేనే ఆపుతున్నా, లేకపోతే ఈ పాటికి భూమి మీద పడిపోయేది,
అందరూ చచ్చిపోయాడు అనుకునేదంట ఉత్తిత. ఆ పెట్టిని అటు గాలిలో చూశారండి, దగ్గరగా చూడాల ఉత్తి అనుకుంటుందట. ఇప్పుడు పెద్దలు ఎవరు చెప్పారు ఆ సామెత తెలియదు నాకు. 2 కాళ్ళు 2 రెక్కలు పై ఎలికెలిగి పైకి ఎత్తి అనుకుంటుందట. ఏమని? ఈ ఆకాశాన్ని నేనే ఆపుతున్నా, లేకపోతే ఈ వాటికి ఆకాశం కింద పడేది, భూమి మీద ఉన్న జనాంగం అంతా కూడా. ఈ జీవితం మనకు, మనం దేవునితో ఉన్నాం. సమయాన్ని, దేవుడు ఇచ్చిన ఈవిని, కృపను పాడు చేసుకున్నామేమో కదూ. ఈ నూతన సంవత్సరం ఆయన ప్రార్థన చేసుకున్నట్లయ్యా, ఎంత జీవితం పాడు చేసుకున్నాను, ఎంత యాత్ర పాడు చేసుకున్నాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను, నేను నీ వైపు చూస్తున్నాను. కృప చూపించండి. నీ వెనుక నీతో ప్రార్థన చేసే సంఘం ఉంటుంది, నీ కొరకు మనపెట్టే సంఘం ఉంటుంది. ఆ సంఘమే ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ నుండి ఇక్కడ దేవుడు క్రమక్రమంగా ఎత్తుకొని లేవనెత్తాడు. అయితే హెచ్చించుకోవద్దు సుమా, నాది నేను అనుకోవద్దు సుమా. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఆయనే ప్రభువారు చెప్పాడు, తమను తాము తగ్గించుకోవాలి. అప్పుడే దీవించబడతాడు, అప్పుడే ఆశీర్వదించబడతాను. సంగమా, ప్రభు బిడ్డలారా, భక్తులారా, నా తోటి ప్రియ బిడ్డలారా, కుటుంబము నీ కొరకు ప్రార్థన చేస్తుంది. అందుకే సమయమును పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకున్నాం. 2వ సత్యం, ప్రభు నందు ప్రియుల యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఓ భక్తుడు అన్నాడు, జనులు వచ్చి దేవుని మందిరం కడదామని చెప్పినప్పుడు నేను బాగా సంతోషపడ్డాను అన్నాడు. అయితే మొదట ఈ రోజు వచ్చిన ఆలోచన ప్రభువారు ప్రసాదించింది, సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకున్నాం. 2వ సత్యము, ఇదే పత్రిక, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ఈ ప్రార్థనలో మెలకువగా ఉండాలట. శోధకుడు తరుముతూ ఉంటాడు, సమయం కొరకు చూస్తూ ఉంటాడు. ఓ ప్రభునందు పిల్లారా, వెలుగుదూత కూడా తెలివిగా ఉంటుస్తున్నా. వెలుగుదూత తంత్రాలు చేయడానికి, చాటుబడి చేయించడానికి, ఓ ప్రభునందు పిల్లారా, జగడములు చెప్పడానికి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఓ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నెమ్మది లేకుండా చేయడానికి సాతానుడు కూడా వాడి క్రియలు వాడు చేస్తాడు. అయితే దేవుడు అటువంటి వారికి తీర్పు తీర్చడా? తీర్పు తీరుస్తాడు, తప్పక తీరుస్తాడు. నెమ్మది లేకుండా చేయగలడు, పిచ్చివాడుగా చేయగలడు, ఎర్రివాడుగా చేయగలడు. ఆ తీర్పుకు ఎదురు చెప్పగలవారు లేనే లేరు. అయితే దేవుని సంతానమైన మనమైతే 2వ సత్యము, ఈ సంవత్సరానికి ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ప్రార్థన యందు నిలకడ, ప్రార్థన చేస్తూనే దేవుని దగ్గర కనిపెడుతూనే మెలకువ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య గత సంవత్సరం ఒకసారి చెప్పారు, సుగుణం గారు, దూది గారు అని పెద్దలు ఉండేవారు. చిన్ని గారి అత్తగారు, మామగారు. మా చిన్నప్పుడు శనివారాలు, బుధవారాలు దేవుని మందిరం నుండి పెద్దలు ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారు. అర్ధరాత్రి కాడ ఇట్ మే బి 3 o'clock లేచి అయ్యగారు అని లేపిందట. ఈ సుగుణం ఏంటంటే, గంగూరు పనులు దొంగలు వచ్చి మా చేలో పనులు కోసి కట్టలు కట్టి మోసుకెళ్ళిపోతున్నారు, దేవుడు చూపించాడు, వెళ్తున్నా అన్నాడు. సైతాన పడుకో, దెయ్యం కాలం వచ్చింది నీకు అని చెప్పి మా నాన్నగారు కోపడుతారు. కానీ వెళ్తున్నా, దేవుడు చెప్పాడు అంది. వాళ్ళ ఇంటి దేవుడు దూది గారు, తాతయ్య గారు ఉన్నాడు. వెళ్తున్నా అని అంటే ఆయన కూడా లేచి ఈ వెనకాల పడి వెళ్ళిపోయారు 3 గంటలకి. తీరా వెళ్తే నిజంగానే పొలంలో దొంగలు చేరి పనులు కట్టి మోసుకెళ్ళి ఆడ పొలాల్లో చేసుకుంటున్నారంట. పరిగెత్తుకుంటూ వెళ్తే మనిషి బలంగా ఉండేదిలేండి.
పరిగెత్తుకుని ఇద్దరు దొరికారు. ఇద్దరు దొరికితే ఇద్దరు ఒకటి పెట్టి గుద్దితే ఎర్రపళ్ళు ఊడి కింద పడిపోయి అంత బలంగా ఉండేది మామగారు. ప్రార్థన యందు ఆ ప్రార్థన మెళకువ ఉండాలా. జరుగుతున్న విషయాలు, జరగబోతున్న విషయాలు దేవుడు బయలుపరిచే వాడుకుంటున్నాడు. ఈ సంవత్సరం కొరకు మన కుటుంబం విషయంలో, మన ఎదుట ఉంచబడిన సవాలు విషయంలో ప్రార్థన యందు నిలకడగాను కృతజ్ఞతలు ప్రభు ఇంతవరకు చేసిన మేళ్ళు కొరకు నీ స్తోత్రం. ఇక ముందు జీవన యాత్రలో నీ కృప కలిగిన కార్యాలను నువ్వు చేస్తావయ్యా. చేసే దేవుడు మన దేవుడు. మన కార్యములను నెరవేర్చుటకు ఆయన సంసిద్ధుడు. ఈ సంసిద్ధుని ఎదుట నిలకడగా ఉంది. అక్కడేదో దొరుకుతుంది, ఇక్కడేదో దొరుకుతుంది, అక్కడేదో చెబుతున్నారు, ఇక్కడేదో చెబుతున్నాడు. ప్రయోజనము లేదు. ప్రభునందుకులారా, దేవుని సన్నిధి అని చిలకలూరుపేటలో శాలిం రాజు గారు ఉన్నారు. దైవజనుడు, మంచి దైవజనుడు సుమా. ఆ దైవజనుడు యొక్క సాక్ష్యము నేను విన్నాను. ఆయన చెప్పారు, ఒకప్పుడు బాగా వర్ధిల్లారట. వర్ధిల్లి ఏం జరిగిందో ఒక్కొక్కటి పోయి అప్పులు పాలైపోయారు. ఆ సిద్ధాంతం దగ్గరికి వెళ్తే వచ్చి ఇది పాల్గొట్టమని చెప్పమంట. ఈ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి వచ్చి చూపిస్తే ఇది పాల్గొట్టమనేవాడంట. ఈ గుమ్ము ఇంటి కాదు ఇటు చెప్పి పెట్టమనేవాడంట. ఇదంతా కాదని చెప్పి రకరకాల మాలలు, రకరకాల దీక్షలు తీసుకున్నాడు. ఈయన అనుకున్నట్టు ఇదంతా కాదు కానీ అసలు మనమే నేర్చుకుంటే మనమే చేసుకోవచ్చుగా అని చెప్పి ఈ శాస్త్రాలు, పుస్తకాలు, సిద్ధాంత పుస్తకాలు అన్నీ చదివి ఈయనే సిద్ధాంతం అయిపోయాడు. కాబట్టి ఈయన వాళ్ళమ్మ నాన్నకి నాన్న ఇది కాదని చెప్పి సిద్ధాంతం అయిపోయిన తర్వాత పూజలు, రంగురంగుల బట్టలు వేసి ఈయనే సిద్ధాంతాలు చెప్పడం ప్రారంభించాడు. అయ్యగారు చెప్పాడు, ఏటి వల్ల ప్రయోజనం దొరకల. ఇంకోటి కూడా చెప్పాడు, వాడు అన్నీ ఉండేవాడంట. అటువైపు నుంచి ఏసై పాటలు వింటూ ఉంటే ఏం చేశానంటే అన్నగారు, పొద్దున్నే లేచి ఈ భజన, ఈ క్రీస్తు మతం పాటలు నాకు వస్తుందని చెప్పి ఒక అర్ధరాత్రి కాడ గుడిలో పడి యాంప్లిఫైర్, మైకులు దొంగిలించి తీసుకెళ్ళిపోయాడంట. బాగుంది కదా. ఆయన చెప్పారు, దేవుడేమో నన్ను సావుకు పిలిచాడు. ఒరే సిద్ధాంతం చెప్పినోడు నువ్వు నా సాగు చేయను అన్నాడు. మా అన్నయ్య ఏమో మా గుళ్ళు మైకులు పెట్టి సౌండ్ ఇంజనీర్ అయ్యాడు. ఏమయ్యాడండి? ఆయన ఏమి దొంగిలించి తీసుకెళ్ళాడు. గుళ్ళోకి వెళ్ళి అర్ధరాత్రి కాడ యాంప్లిఫైర్లు, మైకులు దొంగతనం చేసి తీసుకెళ్ళి అమ్మేశాడు. ఆయన ఇప్పుడు ఏమయ్యాడంట, తమ్ముడు ఘనసేవలో సౌండ్ ఇంజనీర్. ఇప్పుడు యాంప్లిఫైర్లు పెడతాం, మైకులు పెడతాం, సౌండ్ బాక్స్ అక్కడ ఉండాలని చెప్పి ఇదంతా వాళ్ళన్నీ అన్నీ రెడీ చేసి అయ్యగారు వచ్చి వాక్యం చెప్పి పని. ప్రభునందుకులారా, దేవుని సన్నిధానంలో లోకమే అనుకుంటున్నాం. మన దగ్గర పొరపాట్లు ఉండి మమ్మల్ని చోటు లేదనుకుంటాం, ప్రార్థన చేయట్లేదు అనుకుంటాం. ప్రార్థన చేస్తే మన గట్టిగా ప్రార్థన చేస్తే, గట్టి ప్రార్థన పెడితే ఈ పాటికి నాకు 50,000 ఉద్యోగం వచ్చింది అనుకుంటాం కదా. అనుకో, నీ సంఘమే నీ వెనకాల ఉంది, నీ కుటుంబమే నీతో ఉంది, ప్రార్థన చేస్తుంది, నిలకడగా ప్రార్థన చేస్తుంది, నిలకడగా విజ్ఞాపన చేస్తుంది. అందుకే ప్రార్థన యందు నిలకడగా ఉంది కృతజ్ఞత గలవారే దాని యందు నిలకడగా ఉండండి. ఈ ప్రార్థన నిలకడ, అక్కడది ఇక్కడది తిరగొద్దు. ఒకవేళ మీరు జరగకపోతే, ఆశీర్వాదం దొరకకపోతే, ఏదో పొరపాటు మనలో దాగి ఉందని ఆలోచన చేసుకున్నాం, వ్యక్తిగత పరిశీలన చేసుకున్నాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అంతరంగం ఆలోచన చేస్తే దొరుకుతుంది. ఎట్లా నిలబడి చేస్తే దొరకదు. ఆయన పాదాల దగ్గర మోకరిల్లు చేస్తే దొరుకుతుంది. కాబట్టి నిలకడ మెళకువ కలిగి దేవుని చూద్దాం. ఇంకొక మాట, ఇదిగోండి ప్రార్థన గురించి, మెళకువ గురించి ఇంకొక మాట చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
10వ వచనం చదువుకుంటున్నామండి. 6వ అధ్యాయము 18వ వచనమండి. 18వ వచనం. ఆత్మ వలన ఇక్కడ ప్రభునందు ప్రార్థనలో నిలకడని చదువుకున్నాం. ప్రార్థించే వారు ఏం కలిగి ఉంటారని చెప్తున్నాడు భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కలిగి ఉంటారన్నమాట అంటాడు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. ప్రార్థన ఆత్మట, ఆత్మ సమయము పరిశుద్ధాత్మ దేవుని కృప ఒకటి ఉంది. ఇక్కడే ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయాలట. ప్రభువు తోడుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడు మనతో ఉంటాడు, మన ప్రియబిడ్డలతో ఉంటాడు, కృపతో ఉంటాడు, ఆశీర్వాదం అనుగ్రహించడానికి ఉంటాడు, జీవము ఇవ్వడానికి ఉంటాడు, ప్రత్యుత్తరమునిచ్చి తన ఆశ్చర్యకార్యం చేయడానికి ఈ పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటాడు. ఆత్మ ఉన్న ప్రతి సమయమునందు ప్రతి విధమైన విజ్ఞాపనమును ప్రార్థన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపనం చేయొచ్చు, మెలకువగా. ఎవరి కొరకు ప్రార్థించాలి? మన ఇంటి వరకు ప్రార్థించాలి నిజమే, కానీ పరిశుద్ధుల కొరకు దేవుని సన్నిధిలో చేరుతున్నారే, ఆ పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలట. ప్రార్థన చేస్తూ సాగి వెళ్ళాలట. ఇక్కడ ఇంకొక మాట చెప్పడం అంటే, ఒకవేళ ఎవరు మనకన్నా ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు, ఆ చాతుబళ్ళు, అంతరాలు, తంత్రాలు నీ మీదకి వచ్చి పడతాయి అనుకుంటామేమో. దేవుడు అట్లా అనుమతించాడు. దేవుడు బయలుపరుస్తాడు. ఆ ఇంట్లో ఈ రీతిగా దోషం ఉంది, ఆటంకవాది ఉన్నాడు కాబట్టి ఆ విషయం చెప్పు అని చెబుతాడు. ఆ సాక్ష్య కాగితాలు దాచిపెట్టుకున్నా నేను. ఒక తల్లి చెప్పింది, దేవుని సేవకురాలు ప్రార్థన చేసి ఇంట్లోంచి మీరు బయటపడండి, మేలు జరుగుతుంది, ఇంట్లో మేలు కనబడటం లేదు అని చెప్పిందట. అందుకు తిరగ్గా ప్రార్థనలు అంటేనో ఇవ్వట్లేదు. ఆఖరికి దేవుడు తాను సిద్ధపరిచిన ఇంటిని ఇప్పించాడట. ప్రభునందుకులారా, ఆ ఇంట్లో ఉన్న దోషం, ఆ బిడ్డలో ఉన్న బలహీనత, ఆ బిడ్డలో ఉన్న వేదన, ఆ బిడ్డలో ఉన్న కొదువ దేవుడు చెబుతాడు. కానీ ఆ ఇంటి దురాత్మను నీ మీదకు రాకుండా దేవుడు కాపాడతాడు. ఎందుకంటే ఆత్మలో ఇంటి ప్రార్థన చేస్తున్నాగా, రక్షణ బాధ్యతలో ప్రార్థన చేస్తున్నాగా, నిరీక్షణ బాధ్యతలో ప్రార్థన చేస్తున్నాగా, మనము దేవుడు భద్రపరిచేవా. అందుకొరకే నీ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మనము ప్రార్థనలో నిలకడగా ఉండి ప్రార్థించాలి. ఆత్మలో ప్రతి సమయం ముందు ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనకు ప్రత్యుత్తరమును, సమాధానము ప్రసాదించేవాడు ఉన్నాడు. మరొక మాట చదువుకున్నాం. దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 20వ వచనము 21వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అంత మాత్రమే కాకుండా క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలట. ఒకరితో ఒకరము గౌరవించుకోవాలి. మరి ఒక చోట ఉంది, శక్యమైనంత వరకు శుభవచనం పలకమని ఉంది. మరొక వాక్యం ఉంది, ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకోమని ఉంది. ఘనముగా ఎంచుకోమని ఉంది. తిట్టుకోమని లేదు, సూటి పోటీగా మాట్లాడుకోమని లేదు. ఒకరము ప్రేమించుకోవాలా, ఘనంగా ఎంచుకోవాలట. ప్రభునందుకున్నారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనం చదువుకున్నాం. క్రీస్తునందరి భయముతో ఒకరికి ఒకరు
లోబడి ఉండాలి. చెప్పు, ఎవరితో చెప్పుకుంటా అంటే ఎవరితో చెప్పుకుంటారు? ప్రార్థన చేసేవాడు ఏసేతో చెప్పుకుంటారు కదా. ఇక్కడ వెళ్ళి వచ్చిన ఏమన్నంటే మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించాలా ఆయన. ఈ మంచి ఉదయం కొరకుని స్తోత్రం, ఈ మంచి దినం కొరకుని స్తోత్రం. ఈ రోజు మా ఇంట్లోకి రాయన ఆయన ఒక భక్తుడు, నేను చెప్పాను అనుకుంటాను ఈ మధ్యనే, బెన్నిహిని అనేటువంటి దైవభక్తున్నాడు, మహా ప్రార్థనాపరుడు, స్వస్థతావరం కలిగిన వాడు. ప్రపంచమంతా తిరిగి ప్రార్థన మహాసభలు పెడుతుంటాడు. ఆయనట ఉదయాన్నే లేచి ఉదయకాల ప్రార్థన ఆలకి చేయగానే ఆ ఇంటి తలుపును ప్రధాన ద్వారా తీస్తూ పలుకుతాట, ఓ లార్డ్ జీసస్ ప్లీజ్ కమ్ ఇన్ టు మై హౌస్ అని తలుపు తీస్తాడు. ఓ యేసయ్యా మా ఇంట్లోనికి నీవు రా. ఆ మాట ఉన్నప్పుడు అంటే ఆ ఇంట్లో దేవుడు లేడనా? ఇంతటి ప్రార్థనాపూర్ణ ఇంట్లో స్వస్థతావరం కలిగి అనేక మందికి సవాలుతో వచ్చినట్టు వారికి కూడా దేవుని సమాధానం ఇప్పించి పంపించే ఇంట్లో దేవుడు లేడనా? కాదు, ఉన్నాడు. కానీ ప్రతి దినము ప్రతి క్షణము తన కృతజ్ఞత కలిగి ఈ రోజు మా ఇంట్లోకి రావాలి. ఒకవేళ ఆ ఇంటికి వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్తూ నా ఇల్లు దాటిల్తామేమో, దాటిల్లిపోకని అర్థం అనమాట. మన ఇంట్లోనికి రావాలి. మన ప్రభు కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ప్రభునందుకులారా క్రీస్తునందరూ భయముతో ఒకరిని ఒకరు ఘనంగా ఎంచుకుందాం. నా జీవితం నా గురించి చెప్పాను కదా క్రిస్మస్ క్యారస్ లో, ప్రభునందుకులారా చెప్పాను కదా. బయలుదేరి 9 అయిపోయింది. ఇక్కడే తల్లి వాయిస్ సేమియా కాసి పెట్టింది. ఇప్పటికీ ఆలస్యమైపోతే ఎన్ని ఎవరమ్మ చేయమన్నదని చెప్పి పొరపడ్డాను. 2 ఇంటికి వెళ్ళేసరికి అంతరాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. మీరు ఏ ఇంటికి వెళ్తున్నారు ఆ ఇంటికి సమాధానం చెప్పారు. సమాధానం తీసుకుని వెళ్ళవలసిన వాడు. ఇల్లు ఇంటికి వెళ్ళి వారితో ఉన్నా చెప్పించుకుంటాం కాదు. మనం ఉన్నారు ప్రార్థించేయడానికి వచ్చాం. సమాధానం ఇచ్చిపోవడానికి వచ్చామని చెప్పవలసిన వారు మనము. కాబట్టి అవతల వ్యక్తుల దగ్గర గురించి ఆశ్రయకు కాదు, కానీ మనము దేవుని సమాధానం తీసుకుని వెళ్ళి అప్పగించవలసిన వారు. అందుకే క్రీస్తునందలి భయంతో ఒకరికి ఒకరు నిలబడమని, శక్యమైనంత వరకు శుభవచనం చెప్పండి. మీరు ఒకరిని ఒకరు ఘనంగా ఎంచుకోండి, గౌరవించుకోండి. ప్రభువుని పిల్లారా, దేవుని సన్నిధానంలో దేవుని కృపలో వదిలేవారని సమయంలో ఈ నూతన సంవత్సరం సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేద్దాం, ఆత్మతో కలిగి ఉన్నాం. ప్రభువుని పిల్లారా, 3వది కృతజ్ఞత కలిగి ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకున్నాం. ఆఖరిగా ఇంకొక సత్యము మనం ఎరిగినది, ఆయన వచ్చేస్తున్నాడు. ఎప్పుడైనా వస్తాడు. కాకపోతే మెళకువ కలిగి ఉంది. ఇదే మెళకువ ఇప్పటి వరకు ప్రార్థనలోను ఆత్మలోను మెళకువ కలిగి ఉండాలి. ఇప్పుడు 3వది ఆఖరిది ప్రభువుని ఆయన రాకడ కొరకు ఎదురు చూచే మెళకువ. ఈ మెళకువ ఎటువంటిదంటే సిద్ధపాటు కలిగిన మెళకువ. ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎప్పుడు ఫైర్ అంటే అప్పుడు తుపాకిని పేల్చడానికి. గిద్యోను అమోరీయుల మీద యుద్ధానికి వెళ్తుంటే చాలా మంది వచ్చారు. నాయన మాట స్వామి సెలవు, మరే వచ్చి నీ 10,000 మంది నాకు పనికిరారు, ఏం చేయాలి స్వామి? పొలం దగ్గరకు తీసుకెళ్ళి వారిని మంచి నీరు తాగమని చెప్పు. ఎవరైతే తమ ఆయుధములను ఖడ్గములను తీయకుండా కుక్కవలే బ్రతుకుతూ నీరు త్రాగుతారో వారు మాత్రమే నాకు యుద్ధమునకు పనికి వచ్చిన వారు. అంటే ఏ స్థితిలో కూడా తమ ఆయుధమును విడిచి పెట్టకూడదనమాట. మనము ఏ స్థితిలో కూడా మన విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. ఏ స్థితిలో కూడా మన ప్రార్థనాయుధాన్ని వదిలిపెట్టద్దు. ఏ స్థితిలో కూడా ఆత్మ పరిపూర్ణతను వదిలిపెట్టద్దు. ఏ స్థితిలో కూడా నిరీక్షణ ఈ కృపను విడిచిపెట్టద్దు. ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి
సాగి వెళ్ళేవారు. ఆ రీతిగా ఉంటేనే ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోగలిగేవారు. ప్రతి స్వార్థం చదువుకుంటాం. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. ఆయన కొరకు ఎదురు చూచి నిద్రించారు. ఒక రాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ప్రధాన కాపురిగా, ప్రధానాచార్యులుగా వస్తున్నారు. వెంచేయండి, దారి తొలగకుండా కేకలు వేస్తే, సిద్ధపడండి కొన్ని కేకలు వేస్తే 10 మంది లేచిన మాట నిజమే. అయితే వారిలో 5 డ్యూటీలు మాత్రమే వెలుగుతున్నాయి. మరి 5 డ్యూటీలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. ఆరిపోతున్న వారికి కొంచెం నాకు కొంచెమే ఆ గుమ్మలోకి అడుగు పెట్టేంతవరకు ఇస్తే చాలు, ఇక నేను అడుగుని బతిమాడారేమో. అయ్యో, ఈ మా బుడ్డిలో ఉన్న నూనె మాకు సరిపడకపోవచ్చు, కాబట్టి అమ్మేవారి దగ్గరికి వెళ్ళండి. అమ్మేవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మ కొనుక్కున్నారు, సిద్ధపడ్డారు, ప్రక్షాళన చేసుకున్నారు, తిరిగి వచ్చి తలుపు కొట్టారు. మీరెవరు నాకు ఇది మరి శ్రేష్టమైన మెళకువ, మరి శ్రేష్టమైన దిద్దుబాటు, మరి శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. ఇప్పుడేమో జరుగుతుంది. అందుకే అనుకోని గడియలో ఆ ప్రభువే వచ్చును అనే ఒక కీర్తన, చక్కని కీర్తన బోతుడు రాశాడు, పాడుకుంటూ ఉంటాం. అనుకోని గడియలు వచ్చేటువంటి ఈ ప్రభువును ఎదుర్కొనడానికి మనం సిద్ధపడేవారు ఉన్నాం, వెలకు కలిగి ఉండేవారు ఉన్నాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక గనుక మెలకువగా ఉండండి. ఏ దినమున వస్తాడో తెలియదు. చాలా మంది వాదిస్తున్నారు ఈ దినాల్లో. క్రైస్తవ్యానికి భిన్నమైన ప్రభుత్వాలు వచ్చినాయి కదా, చాలా నోర్లు పెరుగుతున్నాయి. మంచిదే, ప్రశ్న మంచిదే. అయితే ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ప్రభువును ఊర్చి నేను వినలేదు అనే స్వరం ఇక ఉండకుండాటకు ప్రతి ఒక్కరూ ఆ నామమును వినుటకు ప్రతిగా ఆయన రాకడను ఆలస్యము చేస్తున్నారు. కాబట్టి మనం మెలకువగా ఉన్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువులారా, 5వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం మనం చదువుకున్నాం. మనమందరము కూడా వెలుగు సంబంధులము, పగటి సంబంధులుగా ఉన్నామట. మనం రాత్రి వారం కాదు, చీకటి వారం అంతకంటే కూడా కాదు. దేవుని స్తోత్రం. అందుకే మనం చీకటి వారం కాదు, వెలుగు సంబంధం. పగటి వారు మనము, మన జీవితం, మన హృదయం, మన ముఖము, మన ముఖ కవళికలు ఆయన జీవపు వెలుగు చేత, ఆత్మ చేత ప్రకాశిస్తూనే ఉండాలన్నమాట. లోకంలోనే ఆయన ముఖం చూడకూడదండి, కీడు జరుగుద్ది. మేము నా భార్య నూజివీడులో ఉద్యోగం చేసినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాం. చిన్ని కొడుకు 3వ తరగతి ఏమో చదువుతున్నాడు. మహా అల్లరోడు. చేతికి పెళ్లికి వెళ్తుంటే వాళ్ళ నాన్న ఉంగరం చేయించాడంట. ఉంగరం ఉంచుతాడు కదా ఇవి అనుకుని ఉంచితే ఏం చేశాడు తెలుసా? వాష్రూమ్ ల్యాబరేటరీలోకి వెళ్ళి అది తీసి ఆ ల్యాబరేటరీలో వేసి బకెట్ నీళ్ళు పోసి వచ్చాడు. వచ్చి చెబుతాడు అమ్మతో, అమ్మ ఉంగరం అక్కడ వేసి వచ్చాను. ఎక్కడరా? దాన్ని తీశాను. ఏం చేశారా? బకెట్ నీళ్ళు పెడితే బకెట్ నీళ్ళు పోసేసి ఇంకెక్కడ ఉంటుంది అది? మహా అల్లరోడు అనేది టీచర్ గారు పొద్దున్నే లేచి ఆడు మాకు మాత్రం నువ్వు ఎందుకంట అంత అల్లరు పడతాడేమో అనేది. అప్పుడు అటువంటి దేవుడు లేదు, నేను మేము ప్రార్థన చేస్తున్నాం. అమ్మ ప్రార్థనే
నేను ప్రార్థన చేసుకుంటాగా, కానీ నా కొడుకు మాకు మాత్రం నువ్వు చూడబాబు అనేది. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అయిపోయాడు, బాలు పేరు, మెడ్రాస్ ఉద్యోగం చేశాడు, అక్కడ నుంచి తిరిగి వచ్చి ఇప్పుడు బెంగళూరు వెళ్ళాడు. ఒకప్పుడు అల్లరోడు ఏమైపోయాడండి, పెద్ద గంది అయిపోయాడు. నేను అంటుంటే ఫోన్ చేసినప్పుడు ఏమైతేనేమమ్మా, కొడుకు పెద్ద ఇంజనీర్ అయిపోయాడు, కూతురు పెద్ద ఇంజనీర్ అయిపోయిందంటే నవ్వుతుంది పక్కన. ప్రభుత్వారా మెళకువ కలిగి ఇక్కడ అంటున్నాడు కదా, మనం పగటి వారం చీకటి వారం కానే కాదు. మనం చేసే ప్రార్థన వ్యర్థము కాదు. మన బిడ్డల కొరకు, మన ప్రియుల కొరకు. దేవుని బిడ్డలారా, విద్యా సంవత్సరం ముగింపులో ఉన్నాం. ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన కుటుంబంలో చదువుకునే ప్రతి బిడ్డ కూడా ఉన్నతంగా చదువుకోవాలి. ఆశవాళ్ళు వాళ్ళు ఐపీఎస్ అవుతారు, లేకపోతే ఏమవుతారు మనకు అవసరం. కొంతమంది ఈ క్యాంపస్ వింటూ ఉంటారు, మా చదువుతున్నాడు ఐపీఎస్ గిరి వెళ్తాడంట. ఎగతాడు ఎందుకు నీకు? నీ బిడ్డలేమో శుభ్రంగా చదువుకోవాలా, ఇంకొకళ్ళేమో సూటిపోటికి ఎగతాడిగా మాట్లాడతావా? అదేం బుద్ధబ్బా, అదే విశ్వాసం, అదే ప్రార్థన. దేవుని బిడ్డలారా, తండ్రులారా, తల్లులారా, ప్రతి బిడ్డ విద్యా సంవత్సరానికి ముగింపులో ఉన్నాము. మనం చదువుకున్న వాకులు ఏమనంటే, మనం వెలుగు సంబంధము, పగటి సంబంధము, అంతకు మించి మనం రాత్రి వారము చీకటి వారం కానే కాదు. అసూయపడేవారం కాదు, సూటిపోటిగా మాట్లాడేవారు కాదు, ఎగతాళిగా మాట్లాడేవారు కాదు, శాపవచనం పలికేవారు కాదు. మనము కాదుగాక కాదు. కాబట్టి యెరూషలేమును దేవుని సంఘమును ప్రేమించేవారు వర్ధిల్లుతున్నాం. దేవుని సంఘ క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థించేవారు మనం. కాబట్టి క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు మనం ఎవరమంటే పగటి సంబంధం, వెలుగు సంబంధులము. ప్రభునందులారా, చీకటి వారం కాదు, మత్తులను కావద్దు, నిర్లక్ష్యంతో ఉండదు. ఈ దిన వాక్కుల్లో మనము ప్రార్థించేవారు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును కాక. మన కుటుంబం, మన సంఘం నెమ్మది కావాలి. కొన్ని సవాళ్ళు మన బిడ్డల ముందు ఉన్నాయి, మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు ఉన్నాయి. వాటన్నిటి నుండి జయం పొందడానికి సమయం సద్వినియోగం చేసుకుందాం, కృతజ్ఞత కలిగి ఉందాం, ప్రార్థనలో మెలకుగా ఉందాం, అది రాకడ కొరకు కూడా మెలకుగా ఉందాం. మనము వెలుగు సంబంధం, పగటి వారంగానే జీవించి కనుకలో వర్ధిల్లుతాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కు అంగీకరించి మనకు మేలు తెచ్చేస్తూ దీవిస్తారుగాక. ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రం. ఈ దినమందు చేరి నీ నామం స్థించి మా క్షేమం కొరకు, భక్తుల క్షేమం కొరకు ప్రార్థన చేసుకోవాలి అని మేము మెలకువకుండా సమయం పోగొట్టుకుని సద్వినియోగం చేసుకోవాలి. పగటి వారమని మేము చదువుకున్నాం, ఇప్పుడు చదువుకునే వాక్యాలు కానీ నూతన సంవత్సరం ప్రథమ గడియల్లో ప్రథమ దినం అనుకున్నాం, ప్రథమ ఆదివారం నాడున్నాం. ఈ వాక్కును బట్టి మాకు 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 మా కుటుంబానికి, మా ప్రియులకు మేలును ఆశీర్వాదాలు నడిపించి దేవుని గురించి మహిమ పొందాలి, కృప చూపించండి. దూరం నుండి వారికి దీవులు గడిచిన వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఆమె